Hello students, welcome to our channel. Let's see some other important questions from this British policies. Okay, ఈ క్వశ్చన్ చూసినట్లయితే the tendency for increased litigation was visible after the introduction of the land settlement system of Lord Cornwallis in 1793. The reason for this is normally traced to which of the following provisions. ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే ఎప్పుడైతే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారో చాలా లిటిగేషన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతూ వచ్చాయి, ఎస్పెషల్లీ ఫర్ ది ల్యాండ్ సెటిల్మెంట్ సిస్టమ్. వీటిల్లో మేజర్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అని అడిగారు అనమాట. మేకింగ్ జమీందార్స్ పొజిషన్ స్ట్రాంగర్ యాజ్ ది రాయత్, మేకింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఓవర్లోడ్ ఆఫ్ జమీందార్స్, మేకింగ్ జ్యుడిషియల్ సిస్టమ్ మోర్ ఎఫిషియెంట్. అప్పుడు జ్యుడిషియల్ సిస్టమ్ మోర్ ఎఫిషియెంట్గా ఉండేది కాదు, ఇంకా వర్స్ట్గా ఉండేది. సో ఇది రాంగ్. అండ్ ఇక్కడ జమీందారీ సిస్టమ్ చేయటం వల్ల మేజర్గా ఈస్ట్ ఇండియా కంపెనీకి స్టేబుల్ ఇన్కమ్ అనేది వచ్చింది. ఈ ఓవర్లోడ్ ఏం అవ్వలేదు. ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుందన్నమాట. వాళ్ళకి ఓవర్లోడ్గా ఫీల్ అవ్వలేదు. జమీందార్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అంటే ఎవ్రీ రీజియన్ నుంచి దే గెట్ మోర్ ఇన్కమ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్స్ కన్నా జమీందార్ పొజిషన్ ఏమీ స్ట్రాంగ్ లేదు. వీళ్ళు కూడా అంటే లేటర్ ఇది స్ట్రాంగ్ అయ్యింది, కానీ ఇనిషియలీ దే యాక్ట్స్ యాజ్ ఎ సర్వెంట్స్ ఫర్ ది బ్రిటిష్ గవర్నమెంట్ అనమాట. ఇక్కడ బ్రిటిష్ మెయిన్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంటెన్షన్స్ ప్రకారం రైట్స్ ఆర్ వెరీ స్ట్రాంగర్ బికాస్ దే హ్యావ్ ది ఓనర్షిప్ రైట్స్. జమీందార్స్ అనేవాళ్ళు జస్ట్ దే కలెక్ట్ ది మనీ ఫ్రమ్ ది రైట్స్ అండ్ అగైన్ పే టు ది డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ కాకుండా దే హ్యావ్ ది ఓన్ రెవెన్యూ కలెక్టర్స్. బ్రిటిష్ రెవెన్యూ కలెక్టర్స్ దే విల్ అగైన్ బ్రిటిష్ రెవెన్యూ కలెక్టర్స్ ఈచ్ జమీందార్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసేవారు అండ్ జమీందార్స్ అనేవాళ్ళు ఈ రైట్స్ దగ్గర కలెక్ట్ చేసుకునేవారు. అండ్ దట్ ఈస్ ఆల్సో హెరిడేటరీ. సో దట్ అంటే నన్ ఆఫ్ ది అబోవ్ ఈస్ నాట్ ఏది కూడా కరెక్ట్ కాదు. నన్ ఆఫ్ ది అబోవ్ ఈస్ కరెక్ట్. సో దట్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు? కార్న్వాలిస్ ఇన్ 1793. రైత్వారీ సిస్టమ్ అలెగ్జాండర్ అండ్ థామస్ మున్రో. అలెగ్జాండర్ రీడ్ అండ్ థామస్ మున్రో రైత్వారీ సిస్టమ్ తీసుకుని వచ్చారు. ఇది 1820లో. అండ్ మహల్వారీ సిస్టమ్ తీసుకుని వచ్చింది హాల్ట్ మెకాంజే ఇన్ 1833. Okay, so that all options are correctly matched, so that answer is D. And next question is about which one among the following was not correct about the permanent settlement system. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ గురించి ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది లార్డ్ కార్న్వాలిస్. ఎస్, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ 1793లో ఇంట్రడ్యూస్ చేసింది కార్న్వాలిసే. So that one is right. And it was implemented in Bengal and Bihar. It is also true. And Jamindars only revenue collectors but not the owners of the land. ఇది రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. జమీందార్స్ బ్రిటిష్ రెవెన్యూ కలెక్టర్స్ ఉండేవారు, వాళ్ళు వీళ్ళు కూడా కలెక్ట్ చేసేవారు. అండ్ దే త్రూ ద రెవెన్యూ కలెక్టర్స్ నుంచి ఇట్ వెంట్ టు ది బ్రిటిష్ లైక్ ఎక్స్చేక్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ బట్ నాట్ ది ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. స్లోగా ఏమైందంటే ఇనీషియల్గా దే యాక్ట్స్ యాజ్ ఎ రెంట్ పేయర్స్ ఫర్ సెర్టైన్ అంటే ఒక 20-30 సంవత్సరాలకి ఒక పర్టికులర్ విలేజ్ లేకపోతే గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఉండేవారు. లేటర్ ఎప్పుడైతే పీజెంట్స్ ఇన్ టైమ్లీ మనీ పే చేయకపోయేసరికి లేటర్ దే విల్ యాక్ట్స్ యాజ్ ఆ ల్యాండ్ అంతా వాళ్ళు ఆక్రమించుకొని ఓనర్స్ అయ్యారు. కానీ బట్ యాక్చువల్ నాట్ ఇంటెన్షన్ అంటే వీళ్ళని ఓనర్స్ చేయాలి అనేది నాట్ ఇంటెన్షన్ అనమాట. దే ఆర్ లైక్ ఏ కలెక్టర్స్, రెవెన్యూ కలెక్టర్స్. అండ్ నెక్స్ట్ ద కల్టివేటర్స్ వర్ రెడ్యూస్డ్ టు స్టాటస్ ఆఫ్ టెనెంట్స్. జమీందారీ సిస్టమ్కి వచ్చిన తర్వాత కల్టివేటర్స్ స్లోగా ల్యాండ్ అంతా జమీందార్స్కి జప్తు చేయాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళ వ్యవసాయ భూమిలోనే దే వర్ యాక్టెడ్ యాజ్ ది రైతు కూలీలుగా పనిచేయాల్సి వచ్చింది అనమాట. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ది సబ్సిడరీ అలయన్స్ ఆఫ్ ది లార్డ్ వెల్లెస్లీ. లార్డ్ వెల్లెస్లీ తీసుకొచ్చిన సబ్సిడరీ అలయన్స్ చూసారా? ఓన్లీ నియర్లీ వీ హ్యావ్ ది 5 కాన్సెప్ట్స్ ఇన్ దిస్
especially British policies, doctrine of lapse, subsidiary alliance, అండ్ రెవెన్యూ సిస్టంలో ఒక 3 సిస్టమ్స్, జడ్జ్మెంట్ సిస్టమ్. వీటిలో చూసుకుంటే క్వశ్చన్స్ చూడండి, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అండ్ రిపీట్, ఆల్ యాంగిల్స్లో మనం సాల్వ్ చేసుకోగలిగితే ఫర్దర్గా ఏ క్వశ్చన్ వచ్చినా మనం చేయగలుగుతాం. ఇక్కడ నాట్ ఫ్యూచర్ అని అన్నారు కదా, ద బ్రిటిష్ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది protecting the ally from the any external threats. All internal threats were to be handled by the ally alone, with no help from the British. ఇక్కడ ఏమడిగారు, నాట్ కదండి. అండ్ ఓకే, ద ally was to provide resources for maintaining the British armed contingent is stationary in its territory. The ally could not enter into any agreement with the rulers without the permission. ఇది కూడా రైటే. ఓకే, ఇక్కడ మళ్ళీ చూద్దాం. The British were responsible for protecting the ally from the external threats. Yes, it is right. All internal threats, it's an extreme, and all internal threats were to be handled by the ally alone and no help. These two are two extreme words. So that extreme words అని కాదు, some internal they will involve and no help and క్లియర్గా చెప్పలేము. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్. సమ్ టైమ్స్ దే ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాందీ సాహిబ్ అనిరుద్ధ్ చూసుకున్నట్లయితే, లైక్ మైసూర్ వార్స్లో చూసుకున్నట్లయితే దే ఆర్ ఇన్వాల్వ్డ్. సో దట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. And next, which one among the following is not correct about the subsidiary alliance? It was formulated by the Wellesley. It was formulated by the Cornwallis. Cornwallis permanent system. Okay, it was formulated by Wellesley. Yes. British army was posted in the subsidiary state. Yes. It did not recognize and adopted heir to a subsidiary స్టేట్. ఈ అడాప్టెడ్ హెయిర్ ఇదంతా మనకి డాక్ట్రిన్ ఆఫ్ పాలసీకి సంబంధించింది, సబ్సిడరీ అలియన్స్ కాదు. సో సి ఈజ్ రైట్. అండ్ ఇది కూడా చూద్దాం. బ్రిటిష్ రెసిడెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ ది సబ్సిడరీ స్టేట్. ఎస్, యాజ్ వీ నో, యాజ్ వీ డిస్కస్డ్ అబౌట్ దిస్, ఒక బ్రిటిష్ రెసిడెంట్ అనేవాళ్ళు సబ్సిడరీ అలియన్స్లో ఉన్న ఈ యొక్క కంటింజెంట్ ఆర్మీతో పాటు దే ఆల్సో live with them, staying with them. So that C is the right answer. And next question చూసినట్లయితే statement 1, the judgmani system was one in which the village artisans supplied traditionally fixed quantities of their products to peasant families in return for the share of the harvest system. We know that judgmani system అనేది it's an exchange system. ఇంకా different caste people, they can produce some artisans. ఇక్కడ peasants ఉంటారు, వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి కావాల్సిన వస్తువు ఇక్కడ వీళ్ళు తీసుకొని వీళ్ళు కైండ్నెస్తో గ్రెయిన్స్ ఇస్తారన్నమాట. వీళ్ళు పండించిన పంటలు వీళ్ళకి ఇస్తారు. అలా ఎక్స్చేంజ్ సిస్టమే దిస్ జడ్జ్మానీ సిస్టమ్. ద జడ్జ్మానీ సిస్టమ్ వాజ్ అ సిస్టమ్ ఆఫ్ ది జ్యోతిదార్స్, రిచ్ ఫార్మర్స్ అండ్ bargadars. No, it is between the different caste people and peasants. Okay, so that ఇక్కడ చూసుకున్నట్లయితే statement 1 is true and statement 2 is false. So that option C is the right answer. And next statement చూసినట్లయితే subsidiary alliance was a system devised by Wellesley. Subsidiary alliance system తీసుకొచ్చింది ఎవరు? Wellesley. Okay, and next ఇక్కడ మనం ఇట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. బ్రిటిష్ పాలసీ తీసుకొని వచ్చిన తర్వాత దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్, అకారియన్ సెటిల్మెంట్స్, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ తీసుకొని రావటం వల్ల మోర్ ఫెమైన్ అండ్ పాపులర్ రెబిలియన్స్. ఓకే, డివైడ్ అండ్ రూల్ తీసుకొచ్చింది, పార్టిషన్. మెయిన్ డివైడ్ అండ్ రూల్ 1905లో తీసుకొచ్చిన డివైడ్ అండ్ రూల్ ప్రాబ్లం. దీనివల్ల మనకు వచ్చింది ఏంటి? పార్టిషన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో లీడ్స్ టు ది లైక్ స్వదేశీ మూమెంట్ కూడా. ఓకే, ఇక్కడ మనం మ్యాచ్ చేద్దాం. బి ఈజ్ రిలేటెడ్ టు 1. బి అనుకునేవి 2 ఆప్షన్స్. అండ్ అగైన్ అగారియన్ సెటిల్మెంట్స్ వల్ల మేజర్గా వచ్చిన ప్రాబ్లం ఫెమైన్ అండ్ పాపులర్ రెబిలియన్స్. అండ్ ఏ ఈజ్ 2 ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఇది కూడా చూద్దాం. ఎక్స్క్లూడింగ్ ఇండియన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ జాబ్స్, ఇట్ రిలేట్స్ టు ది అలైనేషన్ ఆఫ్ ఇండియన్ మిడిల్ క్లాస్. వార్స్ అండ్ కాంక్వెస్ట్ వల్ల మేజర్గా మనకి ఎక్కువగా ఇన్కమ్ ఛార్జెస్ పడ్డాయి. అంటే బ్రిటిష్ తన యొక్క ఛార్జెస్ కోసం ఇండియన్ యొక్క అకౌంట్స్ లైక్ ఇండియన్ ఫండ్స్ని దే హ్యావ్ టు పే మోర్. సో దట్ వార్స్ అండ్ కాంక్వెస్ట్ల వల్ల ఇంక్రీజింగ్ ఆఫ్ ది ఇన్కమ్ ఛార్జెస్. మనం డీని 3తో రిలేట్ చేస్తే ఇది. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ ఇవన్నీ రివైజ్ చేసినాయి ముందు దాంట్లో.
ఒకసారి మీరు ముందు వీడియోస్ కూడా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ 1793 ఇస్ కరెక్ట్? ఇక్కడ చూసుకున్నట్లయితే ద పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ వెస్టెడ్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ టు ది peasants. The permanent settlement system vested land ownership rights in the jamindars. The jamindars had to pay fixed amount to rent for the particular date. Yes, it is also right. And ఇక్కడ peasants came rights ఏమి వీళ్ళు చెప్పలేదు. Most of the time it's under the jamindars. The jamindars benefited hugely from the permanent settlements while the peasants suffered. It is also right, but మనం complete గా కన్క్లూషన్లోకి రాలేము. హ్యూజ్లీ అన్నారు కదా, ఇట్స్ ఆల్సో అన్ ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉండేటప్పుడు మోస్ట్లీ ఇటే రాంగ్ ఆన్సర్. ఎస్, పర్మనెంట్ సెటిల్మెంట్స్ వల్ల జమీందార్స్ బెనిఫిటెడ్ బట్ నాట్ పీజెంట్స్ అంతలాగా ఏం సఫర్. స్లోలీ ఇట్ స్టార్టెడ్. సో ద 2 and 3 is the right answer. అండ్ హ్యూజ్లీ ఎప్పుడైనా మనకి ఇట్స్ లైక్ అడ్వర్బ్స్ కనిపించేటప్పుడు ఇట్స్ మ్యాక్సిమం రాంగ్ అవుతుంది. And which of the following statements is are correct about working of the permanent settlement in Bengal? The traditional jamindars lost their lands. Yes. And the reason for the jamindars unable to pay up the land revenues was that of the rights defaulted on payment on revenue. A new group of farmers, Jotidars, became influential. Collector replaced jamindars as the alternate focus of the authority. All statements right. This is also most repeated question. ఓకే, దీంతో మనకి బ్రిటిష్ పాలసీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ టాపిక్లో మనం సమ్ అదర్ దాంతో మనం చూద్దాం.